డెఫినేషన్ రా. సరే వదిలే. ఇప్పుడు భూమి మేఘం మేఘం రాసుకుంటే ఏమి ఉద్భవిస్తుంది? అసలు రాసుకోవడానికి వాడికి పెన్నులు బలపాలు ఎవడు లేదు. అవి రాసుకోవడం ఎందుకున్నా పైన? నా ఉద్దేశమే నీకు అర్థం కావడం లేదా? సరే అది వదిలే. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది ఎట్ట చెప్తావా? నోట్తో. ఏం నువ్వు వేరే దాంతో చెప్తావో చెప్పు. సరే ఓకే. నెయ్యి ఎండలో పెడితే ఏమైతుంది? కుక్క తగ్గిపోతుంది. ఎండలో పెట్టి ఊరుకుంటే కలుగుతుంది. కరగకుంటే కుక్క. లాంగ్వేజ్ లాంగ్వేజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓకే. పడవ రాయి. మా ఊర్లో మా వదిన అట్టే అంటా ఉన్నా. పడవ రాయి. పడవ వీటి మీద తేలుతుంది, రాయి మునిగిపోతుంది. ఏమి దాని వెనక సైంటిఫిక్ రీజన్? సైంటిఫిక్ గా బొంగ. పడవకు డ్రైవర్ ఉంటాడు, రాయికి ఎవడుంటాడు? అందుకని మునిగిపోతుందా? అంతే. ఇదే నేనే నీకు ఒక్క ఆశయం కూడా లేదా? ఈ ఒక ఉన్నతంగా ఏదన్నా నువ్వు ఏంటి ఏంటి మాట్లాడుతా ఉంటే ఏందనుకుంటాను. నాకు ఒక్క ఆశయం ఏంది? అందరికీ ఒక్కొక్క ఆశయం ఉంటుంది. నాకు 2 ఆశయాలు ఉన్నాయి. ఏంటియో? ఒకటి జీర్ణాశయం, 2 మూత్రాశయం. అది కూడా ఇక్కడ మాట ఆయాశయాలు కాదురా నాయనా. ఈ ఆశయాలు లేవురా సైన్స్ లో. సరే ఇప్పుడు సైన్స్ లో ఇంకో క్వశ్చన్. ఆడదోమ మగదోమ ఎట్ట చెప్తావా? ఆడదోమ అయితే అద్దం ముందు అవుతుంది, మగదోమ అయితే మందు మీద అవుతుంది. సరే ఇంగ్లీష్ లో పరిజ్ఞానం బాగుందని బ్రహ్మాండం. వెరీ గుడ్. అమ్మనేమంటారా? మమ్మీ. ఇదొక్కటి కరెక్ట్ గా చెప్పినారు. అమ్మ మమ్మీ అంటారు. నాయన డమ్మీ. నాయన డమ్మీ అంటారని మాకు తెలీదా సార్? మనం బయట చెప్పుకుంటామా? నేను చెప్పుకుంటా. నీకంటే సరే. ఇప్పుడు అమ్మను మామ్ అని కూడా అంటాడు. ఒత్తు కూడా పిలిపారేసారా? మామ్. ఒత్తులు రాకుండా మామ్ అంటారు. అదే పిన్నమ్మన మినిమం, పెద్దమ్మన మాక్సిమం. అబ్బా ఏమి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సార్ రమణయ్య సార్. సరే ప్యాంట్. ప్యాంట్ ఏకవచనమా బహువచనమా? ప్యాంట్. ఇది పెద్ద క్వశ్చన్. చూడ నడుము దగ్గర చూడ ఒకటే ఏకవచనం, దాని కింద చూడ 2 కాళ్ళు ఉన్నాయి బహువచనం. ఏమి చెప్తారు అంటే ఇప్పుడు నేను ఒకటి ఒక వర్డ్ చెప్తా, దాన్ని నువ్వు ట్రాన్స్లేట్ చేయి. సరే. వర్షం పడుతుంది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయి. ది రెయిన్ విల్ కమ్. అబ్బా వెరీ గుడ్. వర్షం పన్నే పడుతుంది. ది రెయిన్ విల్ కమ్మే కమ్ము. దేవుడా. సరే